ఏఐసీసీ కార్యదర్శి వంశీ సవాల్ను స్వీకరిస్తున్నట్టు డీకే అరుణ బిగ్ టీవీతో చెప్పారు. నిజం నిరూపించుకోవడానికి ఏ రామాలయానికైనా వచ్చి ప్రమాణం చేస్తానంటున్నారు. రాజకీయ సన్యాసానికి సిద్ధమా? ప్రతి సవాల్ విసురుతున్న డీకే అరుణతో మా ప్రతినిధి శంకర్ ఫేస్ టు ఫేస్. పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న వేళ పాలమూరులో నేతల మధ్య మాటల తూటాలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఏఐసీసీ కార్యదర్శిగా ఉన్నటువంటి చల్లా వంశీచంద్ర రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు పూర్తి స్థాయిలో దుమారం లేపుతున్నాయి. ప్రస్తుతం మన దగ్గర బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఉన్నారు. ఆమెతో మాట్లాడదాం. మేడం చెప్పండి మేడం, అంటే నిన్న ఓవరాల్గా చూస్తే చల్లా వంశీచంద్ర రెడ్డి విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్నాడు. మీ మీద పూర్తి స్థాయిలో ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాన్ని ఎలా చూస్తారు? అంటే ఆయనకు మహబూబ్ నగర్ పార్లమెంట్లో ఆయన ఎవరు గుర్తుపట్టరు. మహబూబ్ పార్లమెంట్ ప్రజలకు ఆయన అపరిచితుడు. సో దానికి ఏంటంటే లాస్ట్ ఎలక్షన్లో పోటీ చేస్తే మళ్ళీ ఇప్పుడే వచ్చిండు ఆయన. సో ఆయన ఎవరు గుర్తుపట్టరు కాబట్టి డీకే అరుణమ్మని ఏదో రకంగా కాంట్రవర్షియల్గా మాట్లాడితే నేను మాట్లాడిన మాటలు వైరల్ అయిపోతాయి, నన్ను అందరూ కూడా నేను ఎవరో గుర్తించేటటువంటి అవకాశం దొరుకుతున్నటువంటి ఒక కుసంస్కారంతోనే ఆయన మాట్లాడినట్టు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే దాంట్లో వాస్తవాలు లేనటువంటి మాటలు మాట్లాడినప్పుడు అర్థం చేసుకోవాల్సింది ఇదే లైన్లో కాబట్టి. సో ఈయన ఎవరు గుర్తుపట్టరు కాబట్టి ఈ రకంగా అంటే ఇది ఒక పెద్ద కుసంస్కారం. అంటే రాజకీయాల్లో మీరు ఎదగడానికి మీ పబ్లిసిటీ కోసం ఇంకొకరి మీద బురద జరగడం అంటే ఇంతకంటే కుసంస్కారం ఇంకోటి ఉండదు. పర్సనల్గా మాట్లాడడం అనేది రాజకీయాల్లో కుసంస్కారాల యొక్క ఉన్నటువంటి ఒక వాళ్ళ అంటే కుసంస్కారులే ఆ విధమైనటువంటి కామెంట్లు చేస్తారు పర్సనల్. అందులో ఒక మహిళ మీద ఎందుకయ్యా వీళ్ళకి అంతా ఓర్చుకోలేరు నా ఎదుగుదలను చూసి. వీళ్ళకి ఫస్ట్ నుంచి ఒక రకమైనటువంటి ఇదేంటంటే డీకే అరుణ గారికి పేరు ప్రతిష్టలు జిల్లాలో మంచుకున్నాయి. వారి పేరంటే అందరూ అభిమానిస్తారు, వారంటే అందరూ గౌరవిస్తారు. ఎట్లనైనా ఆమె గౌరవాన్ని తగ్గించాలి, ఎట్లనైనా ఆమెను డ్యామేజ్ చేయాలి, ఎట్లనైనా ఆమెని ప్రజల లోపల డిఫేమ్ చేయాలి. అనేక కుట్రలు చేసిండు వీళ్ళు. పోయిన ఎలక్షన్లో కూడా ఇదే సోది చెప్పిండు, పోయిన ఎలక్షన్లో కూడా చెప్పిండు. మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ వచ్చినాక స్క్రిప్ట్ కొంచెం మార్చుకున్నాడు. ఇప్పుడు అందరూ ఉన్నారు ఆ రోజు అని చెప్తున్నాడు. నాయకుల పేర్లని చెప్పిండు, చాలామంది నాయకుల పేర్లు. ఆ రోజేమో చెప్పలేదు, ఆ రోజేమో ఇంకో రకంగా ఏదో చెప్పినట్టున్నాడు, గుర్తులేదు నాకు. మేడం నిజంగా 2019 ఎన్నికల్లో ఎంపీ ఎన్నికల్లో ఆ రోజు ఆ మీటింగ్ జరిగిందా? ఆ మీటింగ్లో నిజంగా ఆయన చెప్పినటువంటి మాటల్లో నిజముందని మీరు భావిస్తున్నారో దాన్ని ఎట్లా చూస్తారు? ఆ మీటింగు జరగలేదు. ఆ మీటింగ్లో ఇట్లాంటి డిస్కషన్లు అంతకంటే రావు. పోటీ చేసే విషయాలు, పైసలు అడిగే విషయాలు ఎక్కడైనా జరుగుతాయి. అవన్నీ ఓపెన్ డిస్కషన్లు ఇవన్నీ ఇంతమంది మధ్యలో డిస్కషన్లు. అసలు నేను టికెట్ అడిగింది లేదు, నేను కంటెస్ట్ చేస్తా అని చెప్పింది లేదు. కేవలం ఇవన్నీ ఏదో బట్టగాల్చి డీకే అరుణమ్మ మీద వేసేస్తే నేను పెద్ద హీరో అయిపోతానని మాట్లాడడం తప్పితే దాంట్లో ఎలాంటి వాస్తవాలే లేవు. ఇప్పుడు వాళ్ళందరి పేర్లు చెప్తున్నారు, పెద్ద పెద్ద నాయకుల పేర్లు చెప్తున్నారు. జానారెడ్డి గారి పేరు చెప్తున్నారు, దామోదర నరసింహ గారి పేరు చెప్తున్నారు, బట్టి విక్రమార్క గారి పేరు చెప్తున్నారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి పేరు చెప్తున్నారు. ఇంకా చాలామంది పేర్లు చెప్పినాడు ఆయన. వాళ్ళందరినీ రమ్మనండి, ఏ గుడి దగ్గర తీసుకొస్తాడో తీసుకురమ్మనండి. అంటే ఇప్పుడు ఆయన సవాల్ చేసిండు మేడం, ఆమె నమ్మినటువంటి శ్రీరాముడి మీద నిజంగా ఆమె చేయకపోతే ప్రమాణం చేయాలి, నేను రాజకీయ సన్యాసం చేస్తాను అంటూ సవాల్ విసిరాడు. ఆ సవాల్ మీరు స్వీకరిస్తున్నట్ట? ఖచ్చితంగా శ్రీరాముని నా చిన్నప్పటి నుంచి పూజ చేస్తే కొత్తగా కాదు. శ్రీరాముడు మా దైవం. శ్రీరాముని ఆరాధిస్తా, అభిమానిస్తా, పూజిస్తా. ఈరోజు శ్రీరాముని అంటే ఒక ఫ్లెక్సీలలో శ్రీరాముని ఫోటో వేసుకున్నా, నరేంద్ర మోదీ ఫోటో వేసుకున్నా, దండం పెడుతున్నా అని వ్యంగ్యంగా వెకిలిగా మాట్లాడేటటువంటి ఈ కుసంస్కారి రాముడంటే విలువ లేదు, రాముడి మీద అంటే భక్తి లేదు, రాముని మీద గౌరవము లేదు. ఈరోజు ఇంకొకరు పూజిస్తుంటే చూడలేరు అంటే వీళ్ళకి ఎంత అహంకారం ఉందో ఇక్కడనే అర్థమవుతుంది. వాళ్ళకు దేవుడి మీద నమ్మకం లేదు. ప్రాణ ప్రతిష్ఠ జరుగుతూ ఉంటే ఆ ప్రోగ్రామ్నే, ఆ ప్రాణ ప్రతిష్టనే వీళ్ళు బహిష్కరించినటువంటి చాలా గొప్ప సెక్యులరిస్టులు వీళ్ళు. అంటే ఓవరాల్గా మేడం ఫైనల్గా చల్లా వంశీచంద్ర రెడ్డి సవాల్కు ప్రతి సవాల్ అంటే మీరు ఏం చెప్తారు? చెప్పిన కదా, ఇందాకనే చెప్పిన. నిజంగా సవాలు స్వీకరించడానికి సిద్ధంగా ఉంటే వారు నేను ఇచ్చిన సవాల్ ఏంటంటే, వారి సవాలుకు నేను రెడీ అని చెప్పిన కదా. రామాలయంలో రాండి, నీవు చెప్పిన పేర్లన్నీ
నువ్వు చెప్పినటువంటి మీరు ఎవరైతే నాయకుల పేర్లు తీసుకున్నావో కాంగ్రెస్ పార్టీ పెద్ద నాయకుల పేర్లు వాళ్ళందరి సమక్షంలో మీటింగ్లో అడిగిందని చెప్తున్నావు కదా, వాళ్ళందరినీ కూడా తీసుకొని రా, రాజకీయ సన్యాసం అందరూ తీసుకోవడానికి రెడీ అయి రండి. డీకే అరుణ ప్రమాణం చేయడానికే సిద్ధంగా ఉంది. ఓవరాల్గా నిన్న ఏదైతే కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే చల్లా వంశీచంద్రెడ్డి తనపై చేసిన వ్యాఖ్యల్లో ఎలాంటి వాస్తవం లేదని చెప్పి రాబోయే రోజుల్లో బీజేపీ పార్టీ సెంటర్లో తిరిగి అధికారంలోకి వస్తుంది, వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో సైతం తామే విజయం సాధిస్తామని చెప్పి కూడా చెప్తున్నారు. మరోవైపు తను విసిరిన సవాలుకు నేను సిద్ధంగా ఉన్నాను, ఖచ్చితంగా టైం మీరు చెప్పినా సరే నేను చెప్పినా సరే ఏ రామాలయానికైనా వచ్చి ఆ రాముడిపై ప్రమాణం చేసి ఆయన అన్నటువంటి మాటలో నిజం లేదని నిరూపిస్తాను, ఆయన వెంట మిగతా వారంతా కూడా రాజకీయ సన్యాసం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారంటూ కూడా బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఇక్కడ లేటెస్ట్ అప్డేట్. కెమెరా పర్సన్ నాగేష్తో శంకర్ గౌడ్, బిగ్ టీవీ, మహబూబ్ నగర్ నుండి.